తను మళ్ళీ తిరిగి రావాలని, నాకు క్షమాపణలు చెప్పాలని గాని, అసలు మళ్ళీ నేను తనతో మాట్లాడాలని గాని నాకు లేదు. వీలైనంత త్వరగా తనకి దూరంగా ఉండాలనుకుంటున్నాను. తన నేను పూర్తిగా మర్చిపోవాలంటే ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవడం తప్ప వేరే మార్గం లేదు. ఈ విషయంలో నా నిర్ణయం మారదు. ఏంటే వీడు? టీవీలో నువ్వెప్పుడు టామ్ అండ్ జెర్రీ చూడలేదా? జస్ట్ లైక్ దట్. వాళ్ళు కొట్టుకుంటూ ఉంటేనే మనకు ఫన్, వాళ్ళు బాధపడుతుంటేనే మనకు హ్యాపీ, వాళ్ళు టెన్షన్ పడుతుంటేనే మనకు సంతోషం. వావ్ నందు, కమ్ ఆన్, వెల్కమ్ బ్యాక్. నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. కూర్చో. నేను పిలవకుండానే నువ్వు టైంకొచ్చేసావు. దాట్ మీన్స్ నువ్వు మళ్ళీ మామూలు మనిషి అయిపోయావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడానికి రాలేదు. మరి రిజైన్ చేయడానికి వచ్చాను. వాట్ ఇస్ దిస్ నందు? ఎందుకు రిజైన్ చేయాలనుకుంటున్నావు? నా వల్ల కావట్లేదు ఆరోహి. ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటే పాత జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. పదే పదే నాకు ఆ మేఘను గుర్తుకొస్తుంది. తను గుర్తుకొచ్చి ప్రతిసారి తను చేసిన మోసం గుర్తొస్తుంది. నువ్వెంతో ధైర్యం గలవాడివి అనుకున్నాను, కానీ ఇంత భయస్తుడువని నేను అస్సలు అనుకోలేదు. భయమా? మరి కాకపోతే ఏంటి? తన జ్ఞాపకాలు నిన్ను బాధ పెడుతున్నాయి, భయపెడుతున్నాయి అంటే నువ్వు భయస్తుడివి కాకపోతే మరేంటి? తప్పు చేసింది తను. ఆ విషయం నీకు తెలిసినప్పుడు నువ్వు తన గురించి బాధపడాల్సిన అవసరమేంటి? నువ్వు దూరమైనందుకు, నిన్ను దూరం చేసుకున్నందుకు తను బాధపడాలి. అంతేగాని తన జ్ఞాపకాలతో నువ్విలా ఫీల్ అవటం ఏంటి చెప్పు నందు? నేను వెళ్తాను రోహి. నందు, నా భర్త నా కళ్ళ ముందు నిలబడితే పరాయి వాళ్ళ చూడాల్సి వస్తుందని కళ్ళు కూడా అనుకోలేదు. మేఘనా, వెల్కమ్ మేఘనా, కమ్ కమ్. నువ్వు మళ్ళీ తిరిగొస్తావని నేను అస్సలు ఊహించలేదు. చెప్పు మేఘనా. ఆరోహి, నేను ఇక్కడ పనిచేయడం నీకేం అభ్యంతరం లేదు కదా? అయ్యో, నాకేం అభ్యంతరం ఉంటుంది? నీలాంటి టాలెంటెడ్ పర్సన్ ని వదులుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా? నీ వల్ల మన ఛానల్ ఏ రేంజ్ కి వెళ్ళిందో నాకు బాగా తెలుసు. కానీ నువ్వెప్పుడెప్పుడు తిరిగొస్తావా అని నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. నువ్వంటే మాకు ఎప్పుడు గౌరవమే మేఘనా. నువ్వింకా సక్సెస్ ని సాధించాలి. జరిగినవన్నీ వదిలేసి నీ అంతటి నువ్వుగా వచ్చి జాబ్లో జాయిన్ అవుతాను అనడంలో నాకు చాలా హ్యాపీగా ఉంది. యాక్చువల్గా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చాలా థ్యాంక్స్ ఆరోహి. ఇక ఇవాల్టి నుంచే నేను రీజాయిన్ అవుతాను. యో మోస్ట్ వెల్కమ్ మేఘనా. కాకపోతే ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజనా? ఏంటి? నువ్విక్కడ జాబ్ చేస్తూ ఉండటం నాకు సంతోషమే. కాకపోతే ప్రతిరోజు నువ్వు మళ్ళీ నందుని చూడాల్సి వస్తుంది. జరిగినవన్నీ నాకు తెలుసు కాబట్టి మళ్ళీ నువ్వెక్కడ ఫీల్ అవుతావు అని నాకు డౌట్గా ఉంది. నాకు నువ్వు కావాలి, నందు కావాలి. ఎందుకంటే
మీరిద్దరూ ఎంత టాలెంటెడ్ పర్సన్సో నాకు బాగా తెలుసు. మీ ఇద్దరిని నేను దూరం చేసుకోవడానికి ఇష్టపడను. నా ఛానల్కి మీరిద్దరూ చాలా అవసరం. ఒకప్పుడంటే మీరిద్దరూ భార్యాభర్తలు కాబట్టి చక్కగా కలిసిపోయి అన్ని పనులు షేర్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు మీ పరిస్థితులు వేరు కదా. మీ పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్లో ఇన్వాల్వ్ చేసి ఎక్కడ మీరు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెడతారో అని చిన్న అనుమానంగా ఉంది. నాకు ప్రొఫెషనల్ లైఫ్ తప్ప పర్సనల్ లైఫ్ అంటూ ఏమీ లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. నాకు నా వర్క్ తప్ప వేరే ఏ ఎమోషన్ గురించి ఆలోచించే తీరిక ఓపిక నాకు లేవు. ఒకవేళ నేను ఇక్కడ ఉండడం వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంది అంటే వాళ్ళు చక్కగా జాబ్కి రిజైన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. నేను రిజైన్ చేయను. నేను ఇక్కడే ఉంటాను ఆరోహి. ఆరోహి, నాదొక రిక్వెస్ట్. ఇప్పటి నుంచి నేను చేసే ఏ స్టోరీ గురించి కూడా డీటెయిల్స్ ఎవరికి లీక్ చేయడానికి వీల్లేదు. ఇక్కడి నుంచి నేనెవ్వరితోనూ కలిసి వర్క్ చేయను. నేనే ఓన్గా నా అంతటి నేనే చేసుకుంటాను. నా సీట్ని కూడా అక్కడి నుంచి మార్పించు. ఆరోహి, ఈ రోజు నుంచి నేను చేసే ప్రతి పని అందరికీ బహిరంగంగా చెప్పే చేస్తాను. ఈ క్షణం నుంచి నేను నందుని అరెస్ట్ చేసిన ఆ కేసు గురించి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయాలి అనుకుంటున్నాను. నేను డ్యూటీలో చేరిన తర్వాత చేయబోయే మొట్టమొదటి స్టోరీ అదే. స్టోరీయా? ఎందుకని? అయిపోయింది కదా. అవలేదు. అందులోనే అసలు కథ మొదలవుతుంది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి నేను పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతాను. ఆ కేసులో ఉన్న లూప్ హోల్స్ ఏంటో, దానికి జరిగిన కారణాలేంటో, అసలు ఆ కేసులో నన్ను ఎవరు తప్పుదారి పట్టించారో, ఎలా ఆ కేసులో నన్ను నిందితురాల్ని చేశారో మొత్తం అన్నీ బయటికి లాగుతాను. దట్స్ మై ఫస్ట్ డ్యూటీ. ఇట్స్ ఓకే, గుడ్. నువ్వు ముందు జాయిన్ అవ్వు, తర్వాత చేద్దు కానీ. నేను కూడా రిజైన్ చేయట్లేదు. నేను కూడా ఈ రోజు నుంచే జాయిన్ అవుతున్నాను. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ నందు. నేను చెప్పాను కదా, టామ్ అండ్ జెర్రీ వార్ ఎలా ఉంటుందో కళ్ళారా చూపిస్తాను అని. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, చూసుకో. వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా చివరికి రిజల్ట్ మాత్రం నేను అనుకున్నట్టుగానే వస్తుంది. దట్ ఈస్ ఆరోహి.